ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అమలారా, నా కోసం మీరు ఏడవద్దు, కానీ ఎవరి కోసం ఏడవాలి? నీ కోసము, నీ బిడ్డల కోసము ఏడవండి. నేను లోకానికి రక్షణ ఇవ్వడానికి, బాధపడడానికి, కష్టపడడానికి, చనిపోవడానికే వచ్చా. నేను చనిపోకపోతే రక్షణ లేదు, మరణించకపోతే రక్షణ లేదు, గాయాలు కాకపోతే రక్షణ లేదు, రక్తము కార్చకపోతే రక్షణ లేదు. నా గురించి మీరు భయపడాల్సినటువంటి పని లేదు. కానీ ఎవరి గురించి భయపడాలి అంటే, బాధపడాలి అంటే, మీ బిడ్డల కోసం మీరు బాధపడండి. వారి కొరకు మీరు కన్నీరు కార్చండి, వారి కొరకు మీరు బాధపడండి. ఎందుకంటే వారు పాపములో ఉన్నారు, ఎందుకంటే వారు శాపములో ఉన్నారు. వారు మార్చుకోవాలి హృదయాన్ని, వారి యొక్క హృదయాన్ని మార్చుకొని